1840లో జోహానెస్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు. మొట్టమొదటగా ముద్రించిన గ్రంథం బైబిల్. ఈ రోజు ప్రపంచంలో న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్, ఫ్లెక్సీలు, బుక్స్లు ముద్రిస్తున్నారు అంటే దానికి మూలకారకుడు ఒక క్రైస్తవుడు. 1450లో బతిస్తా ఆల్బెర్తి ఎనిమోమీటర్ కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో వాతావరణ సూచనలు, విమానాలు ఎగరడానికి, పవన విద్యుత్, గాలి వేగాన్ని కొలవడానికి మూలం ఒక క్రైస్తవుడు. 1500లో పీటర్ హెన్లైన్ పాకెట్ వాచ్ కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచం టైం చూడకుంటే నడవదు. చేతికి కాస్ట్లీ రోలెక్స్ వాచ్, ఇంట్లో గడియారాలు, వీటికి మూలం ఒక క్రైస్తవుడు. 1590లో జాకరియస్ జాన్సన్ మైక్రోస్కోప్ ను కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో వ్యాధులను, కనిపించని బ్యాక్టీరియాను గుర్తించడానికి, వైరస్లపై పరిశోధనలు చేయడానికి వైద్య రంగంలో కీలకమైనది మైక్రోస్కోప్. దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు. 1608లో హాన్స్ లిపర్షై టెలిస్కోప్ కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచం విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి, కొత్త గ్రహాలను కనుగొనడానికి, అంతరిక్షంలో పరిశోధనలు జరపడానికి టెలిస్కోప్ వాడుతున్నారు. దీనికి మూలం ఒక క్రైస్తవుడు. 1609లో గెలీలియో గెలీలీ టెలిస్కోప్ ను ఖగోళ శాస్త్రానికి ఒక శాస్త్రీయ సాధనంగా మార్చారు. 1642లో బ్లైస్ పాస్కల్ క్యాలిక్యులేటర్ ను కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో క్లిష్టమైన లెక్కలను క్షణాల్లో చేయడానికి ఆధునిక కంప్యూటర్ల రూపకల్పనకు పునాది వేసింది మెకానికల్ కాలిక్యులేటర్. దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు. 1644లో ఇవాంజలిస్తా తోరిచెల్లి బారోమీటర్ను కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో వాతావరణ పీడనాన్ని కొలవడానికి, రాబోయే తుఫానులు, వర్షాలను ముందుగానే పసిగట్టడానికి కీలకమైనది బారోమీటర్. దీనిని రూపొందించింది ఒక క్రైస్తవుడు. 1687లో ఐజాక్ న్యూటన్ చలన మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ రోజు ప్రపంచంలో రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలన్నా, వాహనాలు నడవాలన్నా, గ్రహాల కదలికలను అర్థం చేసుకోవాలన్నా కీలకమైన గమన నియమాలను, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఒక క్రైస్తవుడు. 1712లో థామస్ న్యూకమన్ స్టీమ్ ఇంజన్ను కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి, రవాణా వ్యవస్థ వేగవంతం కావడానికి, భారీ యంత్రాల తయారీకి కీలకమైనది స్టీమ్ ఇంజిన్. దీనిని అభివృద్ధి చేసింది ఒక క్రైస్తవుడు. 1714లో డానియల్ గ్యాబ్రియల్ ఫారెన్హైట్ మెర్క్యూరీ థర్మామీటర్ను కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచంలో జ్వరాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవడానికి వైద్య రంగంలో ప్రామాణికమైనది మెర్క్యూరీ థర్మామీటర్. దీనిని రూపొందించింది